హలో గైస్, వెల్కమ్ టు ద క్లాస్. బ్లాక్ మంగా ఎక్స్ప్లెనేషన్కి స్వాగతం. ఈ వీడియోలో బ్లాక్ చాప్టర్ 351 ఎక్స్ప్లెయిన్ చెప్తాం గైస్. ముందు చాప్టర్లో ప్రతి ప్లేయర్కి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఈగో ఉంటుందని బ్లూ లాక్ ప్లేయర్స్ అందరూ తెలుసుకోవడం చూసాం. అలాగే ఈగో ఇంగ్లాండ్ మ్యాచ్లో స్టార్టింగ్ లైనప్ నుంచి రెన్యూని రిమూవ్ చేస్తానని చెప్పడం చూసాం. అయితే దానికి రీజన్ ఏంటి, అలాగే గ్రూప్ స్టేజెస్లో ఎవరు ఎన్ని మ్యాచెస్ గెలిచారు, ఇక ఈసీగా అండ్ రిన్ మధ్య కాన్వర్జేషన్ని చూడబోతున్నాం. అయితే వీడియోని ఎక్స్ప్లెయిన్ చేసే ముందు నా వీడియోని లాస్ట్ వరకు చూసి నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. బట్ వీడియో నచ్చలేదంటే ఏ నచ్చలేదో కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ టైం బెటర్గా చెప్పడానికి ట్రై చేస్తా. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఇక ఫస్ట్ పేజ్లో చూసుకుంటే జర్మనీ 4 గోల్స్ని స్కోర్ చేసి సౌత్ కొరియాని డిఫీట్ చేస్తుంది. అలాగే స్పెయిన్ 5 గోల్స్ని స్కోర్ చేసి క్వార్టర్ని డిఫీట్ చేస్తుంది. ఇక నెక్స్ట్ పేజ్లో ప్రతి టీంకి సెకండ్ గేమ్ అయిపోయిన తర్వాత గ్రూప్ స్టేజెస్లో ఏ టీం ఎన్నో పొజిషన్లో ఉందని రివీల్ చేశాడు. గ్రూప్ బిలో బ్రెజిల్, సిజ్ రిపబ్లిక్, సిలో అర్జెంటీనా, ట్యునీషియా, డిలో స్పెయిన్, ఈక్వెడార్, ఈలో ఇటలీ, ఇరాన్, ఎఫ్లో స్విట్జర్లాండ్, చైనా, హెచ్లో పెరు, ఆస్ట్రియా, ఐలో ఆస్ట్రేలియా, పోర్చుగల్, జేలో కెనడా, బహ్రెయిన్, కేలో సౌదీ అరేబియా, అల్జీరియా, ఎల్లో మొరొకో, ఉక్రెయిన్, ఎంలో ఉరుగ్వే, టర్కీ, ఎన్లో నార్వే, యుఎస్ఏ, ఓలో పోలాండ్, మెక్సికో, పీలో జర్మనీ, సెర్బియా. ఇవన్నీ ఫస్ట్ అండ్ సెకండ్ పొజిషన్లో ఉన్న టీమ్స్. అలాగే గ్రూప్ ఏలో ఇంగ్లాండ్ని, జపాన్ని డిఫీట్ చేసి ఫ్రాన్స్ ఫస్ట్ పొజిషన్లో ఉంది. ఇక ఇంగ్లాండ్ నైజీరియాని 4 పాయింట్స్తో డిఫీట్ చేసి సెకండ్ పొజిషన్లో ఉంది. ఇక్కడ టీం విన్ అయితే వచ్చేవి 3 పాయింట్స్. ఒకవేళ డ్రా అయితే 1 పాయింట్, లేదా ఓడిపోతే పాయింట్స్ ఏమీ యాడ్ చేయరు. అయితే ఇక్కడ టేబుల్లో మీకు డిఫరెన్స్ అనే ఒక కాలం కనిపిస్తుంది కదా, దాని గురించి కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అయితే మీకు పాయింట్ ఏంటో ఆల్రెడీ తెలుసు, నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. విన్కి 3 పాయింట్స్, డ్రాకి 1 పాయింట్, లాస్ట్కి 0 పాయింట్స్ అని. ఇక డిఫరెన్స్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ జపాన్ మ్యాచ్ని తీసుకోండి. జపాన్ వర్సెస్ నైజీరియా స్కోర్ వచ్చి 4-0. అలాగే ఫ్రాన్స్ వర్సెస్ జపాన్ స్కోర్ వచ్చి 4-2. ఇక్కడ జపాన్ 2 మ్యాచెస్లో టోటల్గా 6 గోల్స్ని స్కోర్ చేసింది. అలాగే జపాన్కి అగెనెస్ట్గా స్కోర్ చేసిన గోల్స్ వచ్చి 4. అది కూడా ఫ్రాన్స్ మాత్రమే స్కోర్ చేసింది. 6 నుంచి 4 తీసేస్తే 2 గోల్స్. అది డిఫరెన్స్. దానివల్ల ఏం లాభం అంటే 2 టీమ్స్ సేమ్ పాయింట్స్తో ఉన్న గోల్ డిఫరెన్స్ని బేస్ చేసుకొని నాకౌట్ స్టేజెస్కి అడ్వాన్స్ అవుతారు. అయితే జపాన్ వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్లో ఒకవేళ 2 టీమ్స్ సేమ్ గోల్స్ని స్కోర్ చేస్తే డ్రా అవుతుంది. ఒకవేళ డిఫరెన్స్ కూడా సేమ్ ఉంటే అలాంటి సిచ్యువేషన్లో టీం యొక్క ర్యాంకింగ్ని బేస్ చేసుకొని అడ్వాన్స్ అవుతారు. అయితే బ్లూ లాక్లో ఉన్న టీం ర్యాంకింగ్స్ మనకైతే తెలియదు. నాకు తెలిసి జపాన్ కన్నా ఇంగ్లాండ్ ర్యాంకింగ్ వచ్చి చాలా తక్కువగా ఉంటుందనుకుంటా. అయితే ఇక్కడ ఇంగ్లాండ్ డిఫరెన్స్ వచ్చి 3 గోల్స్ ఉన్నాయి. అంటే జపాన్ ఇంగ్లాండ్తో మ్యాచ్ని ఖచ్చితంగా గెలిచి తీరాలి. ఇక ప్రతి టీంకి 1 లాస్ట్ మ్యాచ్ ఉంది. ఇక చాప్టర్లోకి వస్తే కామెంటేటర్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రతి గ్రూప్లో ఉన్న ఫస్ట్ అండ్ సెకండ్ పొజిషన్లో వాళ్ళు నాకౌట్ స్టేజెస్కి వెళ్తారు. అయితే గ్రూప్ ఏలో ఫ్రాన్స్ 2 మ్యాచెస్ని విన్ అయ్యి క్వాలిఫై అయిపోయారు. దాంతో ఒక ప్లేస్ మాత్రమే ఉంది. అయితే ఇక్కడ జపాన్ డెస్టినీ ఫుట్బాల్ని ఇన్వెంట్ చేసిన ఇంగ్లాండ్ టీం మీద డిపెండ్ అయి ఉంది. ఈ మ్యాచ్లో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళు మాత్రమే నెక్స్ట్ స్టేజ్కి వెళ్తారని కామెంట్ చేస్తాడు. ఇంకో పక్క బ్లూ లాక్ బాత్రూంలో ఈగో చెప్పిన దాని గురించి ఈసీ ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే లాకర్ రూమ్లోని ఫ్లాష్ బ్యాక్ని చూపిస్తారు. అక్కడ ఈగో స్టార్టింగ్ లైనప్ నుంచి రిమూవ్ చేయబోయేది. నిన్ను కాదు ఈసీ వచ్చి అది రిన్ అని చెప్తాడు. దానికి ఈసీ రియో అండ్ బాజ్రా విని షాక్ అయిపోతారు. దానికి రిన్ యాంగ్రీ అయిపోయి హే లూజర్, నన్ను తీసేయడానికి రీజన్ ఏంటి, నన్ను ఎందుకు రిమూవ్ చేస్తున్నావు అని అడుగుతాడు. అది ఐకో చూసి రిన్ని స్టాప్ చేయడానికి ట్రై చేస్తాడు. అయితే రిన్ మాట్లాడడం కంటిన్యూ చేస్తూ నెంబర్ 1 అవ్వాలనే నా గోల్ని నేను మ్యాచ్లో మర్చిపోలేదు. ఇక్కడ ఈసీ అండ్ కరాసు వాళ్ళ గోల్ని వాళ్ళు మర్చిపోయారని చెప్తాడు. దానికి ఈగో అగ్రీ చేసి నువ్వేమీ తప్పుగా ఏం చెప్పలేదు. అయితే నువ్వు టీంలో ఉన్నంత వరకు ఈ టీం ఎవల్యూషన్ అవ్వదు. ఇంతవరకు మనం వచ్చామంటే దానికి మెయిన్ రీజన్ వచ్చి నువ్వు ఈసీఓ ఇచ్చి మీరు బ్లాక్కి సెంటర్గా ఉండడం వల్లే. అయితే అది ఇప్పటి వరకు వర్కౌట్ అయిందంటే దానికి మెయిన్ రీజన్ వచ్చి మీరిద్దరి మధ్య ఉన్న సింబయాటిక్ రిలేషన్షిప్ వల్ల కన్యూగా ఎవాల్వ్ అవుతూ ఉండడం వల్లే. అయితే ఫ్రాన్స్ మ్యాచ్లో ఎప్పుడైతే ఈసీ యూజ్లెస్గా ఉన్నాడో నువ్వు కూడా తనతో పాటు ఏం ఇంపాక్ట్ని క్రియేట్ చేయలేకపోయావు. అలాగే ఈసీ వచ్చి ఎప్పుడైతే తను కంబ్యాక్ ఇవ్వడం స్టార్ట్ చేశాడో అప్పుడు నువ్వు కూడా కంబ్యాక్ ఇచ్చావు. నీకంటూ ఓన్గా ఈగో లేదు. నువ్వు ఈసీ వచ్చి ఈగోకి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయావు. ఫ్రాన్స్ మ్యాచ్లో నీ వీక్ ప్లేయింగ్ స్టైల్ వల్లే నిన్ను రిమూవ్ చేస్తున్నా. మళ్ళీ నువ్వేంటో ఒకసారి తెలుసుకొని వజ్రాన్ని నువ్వు బెస్ట్ స్ట్రైకర్ అవ్వడానికి నీ ఈగో ఏంటో డిసైడ్ చేసుకో అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇక రిన్ ఈగో చెప్పినట్టు బ్లూ లాక్ ట్రైనింగ్ రూమ్లో కూర్చొని మెడిటేషన్ చేస్తూ తన ఈగోని ఫైండ్ అవుట్ చేసుకుంటూ ఉంటాడు. అయితే మధ్యలో రిన్ తన కూల్ని లాస్ అయిపోయి డెస్ట్రాకిల్ అని చాంటింగ్ చేస్తూ ఉంటాడు. అప్పుడే ఈసగి రూమ్లోకి ఎంటర్ అవుతాడు. దాంతో రిన్ సర్ప్రైజ్ అయిపోతాడు. ఇక ఏం మాట్లాడకుండా ఈసగి ఒక మ్యాట్ని లోపలికి తీసుకుని వచ్చి తన బాడీని స్ట్రెచ్ చేసుకుంటూ ఉంటాడు. అది రిన్ చూసి ఈసగిని చూస్తూ ఉండిపోతాడు. అది ఈసగి చూసి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. దానికి రిన్
అది అడగాల్సింది నువ్వు కాదు, నేను. నువ్వు నార్మల్గా ట్రైనింగ్ రూమ్లో యోగా కానీ మెడిటేషన్ కానీ చేయవు కదా అని అంటాడు. దానికి ఈసకి నాకు చేయాలనిపిస్తుంది చేస్తున్నా, అదేమైనా తప్ప అని అంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్తాడు. కానీ ఈసకి మాత్రం రిన్ మాటల్ని పట్టించుకోకుండా తన బాడీని స్ట్రెచ్ చేస్తూ ఈగో అన్న మాటలకి నీకు ఫ్రస్ట్రేటింగ్గా ఏం లేదా, కానీ నాకు మాత్రం చచ్చేంత ఫ్రస్ట్రేటింగ్గా ఉంది. ఎందుకంటే ఫ్రాన్స్ మ్యాచ్లో నా ఓన్ వేలో నేను ఎవాల్వ్ అవుతా, నీ ఫుట్బాల్ నాకు సరిపోదని ఛాలెంజ్ చేసి నా ఈగోని కంప్లీట్గా మర్చిపోయా. అయితే దానికి రీజన్ వచ్చి హ్యూగో ప్లే స్టైల్, తన మైండ్ సెట్. కానీ కొంచెంసేపటి తర్వాత నా ఓన్ ఈగోని ఫైండ్ అవుట్ చేసుకొని బ్యాటిల్ ఆఫ్ లక్ని యూజ్ చేసుకొని హ్యూగోని డిఫీట్ చేశా. అయితే దాన్నే నువ్వు కూడా సెన్స్ చేసావు. అందుకే మన లాస్ట్ షాట్ వచ్చి గోల్లోకి వెళ్ళలేదు. మన ఇద్దరం మిస్ చేసాం. కానీ వజ్రానే బెస్ట్ ఈగోయిస్ట్ అవ్వడానికి మనం ఏం చేయాలో అది చేసామని చెప్తాడు. దానికి రిన్న కానీ మనం మ్యాచ్ని ఓడిపోయాం, దానివల్లే మనం ఇలాంటి మ్యాచ్లో ఉన్నామని చెప్తాడు. అయితే ఈసకి రిజల్ట్స్ గురించి ఆలోచించొద్దు, మన మ్యాచ్ని డ్రా చేయడానికి చాలా క్లోజ్లో ఉండే ఇక్కడ మన మ్యాచ్ని ఓడిపోవడానికి మెయిన్ రీజన్ వచ్చి నువ్వు నేను కెమికల్ రియాక్షన్ని క్రియేట్ చేయకపోవడం వల్లే. అయితే మ్యాచ్ మధ్యలో నువ్వు నీ టంగుని అలా బయట పెడతావని ఊహించలేదని చెప్తాడు. దానికి రిన్ పిస్ ఆఫ్ అయిపోయి ఈసగిని చూస్తూ ఉంటాడు. కానీ ఇక్కడ ఈసగి జోక్ చేయడం లేదు, తను రిన్ దగ్గరికి వచ్చింది తన ఈగోని ట్రిగర్ చేసేది ఏ సిచ్యువేషన్ తెలుసుకోవడం కోసం. ఇక మాట్లాడడం కంటిన్యూ చేస్తూ నీ ఈగోని కొత్త యాంగిల్లో చూడగలిగితే మనం ఇద్దరం ఇంకా స్ట్రాంగ్ అవ్వచ్చని అనుకున్నా అని రిన్తో చెప్తాడు. దానికి రిన్ నాకంటే మోర్ అమేజింగ్ ప్లేయర్స్ని నా ఫుట్బాల్ లైఫ్ని రిస్క్లో పెట్టి డెస్ట్రాయ్ చేయడం. ఈగో మాటల్లో చెప్పాలంటే నా ఈగో ప్లే స్టైల్కి అదొక కంపాస్ అని చెప్తాడు. దానికి ఈసగి నీ ఈగో ఇడియోసింక్రసీ నాకు ఇప్పుడు అర్థమైంది. ఒకవేళ నేను మ్యాచ్లో రిలైజ్ అయిన ఈగో థియరీని దీంతో కంబైన్ చేసి చూస్తే నాకు ఒకటి అర్థమైంది. ప్రతి ప్లేయర్ ఒక హార్ట్కి ఒక ప్లే స్టైల్ ఉంటుంది. ఆ ప్లే స్టైల్కి ఓన్ ఈగో ఇడియోసింక్రసీ ఉంటుంది. అలానే ప్రతి ప్లేయర్ ఒక ఈగో చాలా డిఫరెంట్గా యూనిక్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను సెకండ్ బెస్ట్ లర్నర్ని, నెంబర్ 1 ప్లేయర్ని డెస్ట్రాయ్ చేయడం వచ్చి నా ప్లే స్టైల్. అంటే దాని మీనింగ్ వచ్చి నా ఈగో ఇడియోసింక్రసీ వచ్చి రెబల్. అలాగే నీ ఫుట్బాల్ లైఫ్ని రిస్క్లో పెట్టి అపోనెంట్స్ని డెస్ట్రాయ్ చేయడం నీ ఈగో. సో నువ్వు ఒక డెస్ట్రాయర్వి. ఇక బాజ్రాకి ఫ్రీ మాస్టర్ కావాలని ఉంది, సో తను ఒక హెడోనిస్ట్ అని చెప్తాడు. అప్పుడు రిన్ వచ్చి అయితే బ్లాండీ యాంటీనా ఫ్రీక్ షీడో వచ్చి తను ఒక పర్వాటాని అంటే అవును, ఇక్కడ పీపుల్స్ అందరూ వాళ్ళ ఈగో ప్లే స్టైల్తో జీవిస్తూ ఉంటారు. కానీ కొన్నిసార్లు మనం ఓన్గా క్రియేట్ చేయలేని ఒక మ్యాజిక్ స్పెల్ లాగా జరిగే మూమెంట్స్ ఉంటాయి. అంటే కెమికల్ రియాక్షన్స్కి 2 ఈగోస్ మధ్య ఉండే ప్లే స్టైల్కి హార్మోనియస్ కనెక్షన్ ఉండాలని అనుకుంటున్నా. అయినా కూడా నాకు అది ఎలా జరిగేలా చూడాలో నాకు ఐడియా లేదు. కానీ మన ఇద్దరం కలిసి న్యూ కెమికల్ రియాక్షన్ని క్రియేట్ చేయొచ్చని చెప్పడానికి వచ్చాని చెప్తాడు. దానికి రిన్ ఫస్ట్ ఏమో నన్ను బెంచ్ మీద కూర్చోబెట్టారు, ఇప్పుడేమో నువ్వు వచ్చి నేను ఎక్కడున్నానో చెప్పడానికి వచ్చావు. అయితే ఇక్కడ నువ్వు రెబల్ కాదు, నువ్వు నాకు ఎప్పుడు కూడా ఒక డెమన్ కింగ్వే అని చెప్తాడు. దానికి ఈసకి కాంప్లిమెంట్కి థ్యాంక్స్. అయితే ఇక్కడికి వచ్చింది నేను వజ్రానే బెస్ట్ స్ట్రైకర్ అవ్వాలని, కానీ దానికి నీ లార్జర్ దాన్ లైఫ్ ఈగో కావాలని చెప్పడానికి వచ్చాని చెప్తాడు. దానికి రిన్న అయితే నువ్వు నన్ను డివోర్స్ చేసుకుంటావా, కానీ నన్ను డివోర్స్ చేసుకోవడానికి ఇప్పుడు నేను స్టార్టింగ్ లైనప్లో లేనని చెప్తాడు. ఇక ఈసగి తన ఐస్ని క్లోజ్ చేసుకొని మెడిటేషన్ చేస్తూ నీకు కూడా ఛాన్స్ వస్తుంది, ఇంగ్లాండ్ మ్యాచ్లో నేను నీకు ఒక ఛాన్స్ని క్రియేట్ చేస్తా. ఇక్కడ బ్లూ లాక్ని సేవ్ చేయడానికి మనకిప్పుడు కావాల్సిన ఫైనల్ పీస్ నువ్వే అయ్యేలా చేస్తా అని చెప్తాడు. ఇక నెక్స్ట్ సైడ్ బిలో ఏం జరిగింది, అలాగే జపాన్ వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్ని నెక్స్ట్ చాప్టర్లో చూడబోతున్నాం. సో ఈ చాప్టర్ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో నెక్స్ట్ చాప్టర్ అయితే మామూలుగా ఉండదు. అలాగే ఈ వీడియోని ఎవరైతే లాస్ట్ వరకు చూసారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ గైస్. ఇక నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు తీసుకుంటూ మీ యానిమే రివ్యూస్ తెలుగు.